లేపాక్షి ఓ పక్షి తన ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యాన్ని చాటిన చోటు. ఓ రాజ్యాధికారి సాహసించి తన సామ్రాజ్యాన్ని శిలల్లో నిలిపిన చోటు. ఓ స్తంభం శాస్త్రాన్నే సవాలు చేస్తూ నిలబడిన చోటు. ఓ శిల్పి రాయిలో దేవుడిని చూసిన చోటు. ఓ కళాకారుడు పైకప్పుపై పురాణాలను చిత్రించిన చోటు. రాళ్లకు రూపమిచ్చి కథలకు ప్రాణం ఇచ్చి చరిత్రను శిలల్లో శాశ్వతం చేసిన చోటు. ఇలా చెప్పుకుంటూ పోతే లేపాక్షిలో దాగి ఉన్న విశేషాలు ఎన్నో మరెన్నో. అందుకే ఈరోజు మేము మా అడుగులను లేపాక్షి వైపు వేస్తున్నాం. 100 ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ఈ శిలా అద్భుతాన్ని మా కళ్ళతో చూసి మీ కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు? శిలల్లో చెక్కిన ఈ చరిత్రను చూస్తూ మన పూర్వ వైభవాన్ని తెలుసుకుందాం పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ఒక గ్రేట్ ప్రొడక్టివ్ డే ఈరోజు. మార్నింగ్ ఎప్పుడో 3 o'clock బయలుదేరాము. బయలుదేరి మా లాస్ట్ వీడియోలో గండికోట ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాని చూపించామండి. ఎవరన్నా చూడకపోతే నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఎవరన్నా అమెరికాలో గ్రాండ్ క్యానియన్ని చూసుంటారు, బట్ ఇండియాలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రాండ్ క్యానియన్ని ఎవరన్నా చూడకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి వీడియో లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియోలో మేము గండికోట నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ ఒక 15 kilometers వచ్చేదండి. అక్కడి నుంచి బయలుదేరి మన హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఉన్న లేపాక్షి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి. దాని స్టోరీ ఏంటి, అసలు లేపాక్షి టెంపుల్ ఎలా ఉంటుంది, లోపల హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ A to Z ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలో మనం ముందుకెళ్లే ముందే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మనకి లాంగ్ జర్నీ ఉందండి. ఐ థింక్ ఒక 4.5 hours పడుతుంది మనం లేపాక్షికి వెళ్ళేటప్పటికి. గండికోటలో మాత్రం వీ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఎవరైనా గండికోటని చూడకపోతే మా వీడియో చూడండి. దాని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు గండికోటలో ఏవేవి ఉంటాయి, అసలు దాని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఎందుకు అంటారు, ఎవ్రీథింగ్ మీకు ఆ వీడియోలో తెలిసిపోతుంది. సో ఈ వీడియోని ఇక్కడే స్టార్ట్ చేద్దాము. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ గా లేపాక్షిని ఎక్స్ప్లోర్ చేద్దామండి. టాప్ టు బాటమ్, ఇన్ అండ్ అవుట్, ఎవ్రీథింగ్ అబౌట్ లేపాక్షి యూ విల్ వాచ్ ఇన్ దిస్ వీడియో. అస్సలు స్కిప్ చేయకండి, కంప్లీట్ గా వీడియోని చూడండి. యూ విల్ హ్యావ్ అ కంప్లీట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లేపాక్షి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్ లేపాక్షి. లెట్స్ గో. బెంగళూరు నుంచి లేపాక్షి సుమారుగా 125 kilometers. ట్రాఫిక్ బట్టి ఒక 3 to 4 hours డ్రైవ్ లోనే లేపాక్షికి చేరుకోవచ్చు. సో పెద్దగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక వీకెండ్ లో ఫ్యామిలీతో ఎక్స్ప్లోర్ చేయడానికి లేపాక్షి ఒక పర్ఫెక్ట్ గెట్ అవే. మేమేం చేసామంటే అండి, గండికోట నుంచి పులివెందులు వెళ్ళే రూట్లోకి వచ్చామన్నమాట. అంటే గండికోట నుంచి పులివెందుల నుంచి మద్దనూర్, అక్కడి నుంచి మళ్ళీ మనం హైవేకి వెళ్ళి దెన్ విల్ గో టు లేపాక్షి అనమాట. ఈ రోడ్డు మాత్రం వర్స్ట్ రోడ్ అండి. ఎంత దారుణంగా ఉందంటే, ఎక్కడ పడితే అక్కడ రోడ్ వర్క్స్ అన్ని చేస్తున్నారు, మధ్యలో అంతా రోడ్లు కట్ చేస్తారు. చాలా చాలా దారుణంగా ఉందండి. మా సజెషన్ ఏంటంటే, కొంచెం మీకు లాంగ్ అయినా పర్లేదు, హ్యాపీగా గండికోట నుంచి డైరెక్ట్ గా తాడిపత్రి సైడ్ వెళ్ళిపోండి. తాడిపత్రి వెళ్ళి అటు నుంచి గుత్తి నుంచి NH44 నుంచి మనం హైవే ఎక్కేస్తాం, హైదరాబాద్ బెంగళూరు హైవే. మధ్యలోనే మీకు హ్యాపీగా లేపాక్షి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ రూట్ అండి. అది కొంచెం రోడ్ బాగుంటుంది, హ్యాపీగా మీకు టైం తినదు. ఒకసారి ఈ రోడ్ చూడండి. మొత్తం ఇందాక ఒక లాస్ట్ ఒక 45 minutes నుంచి 1 hour వరకు ఇలానే ఉందండి. ఇంత దారుణంగా డ్రైవ్ చేస్తున్నాం అనమాట. అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. హ్యాపీగా మీరు తాడిపత్రి రోడ్డు తీసుకున్నారంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. సో ఆల్మోస్ట్ మనం లేపాక్షి ఎంట్రన్స్ దగ్గర వరకు వచ్చామండి. మీరు ఇక్కడ ఆర్చ్ చూడొచ్చు, అలాగే ముందు పెద్ద నంది ఉంటుంది, పైన చూసారా లేపాక్షి ఈగిల్ బొమ్మ పెట్టారు. బ్యూటిఫుల్ గా ఉంది కదా ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత
అప్రాక్సిమేట్లీ 16 కిలోమీటర్స్ వెళ్ళాలండి. 16 కిలోమీటర్స్ వెళ్తే లేపాక్షి టెంపుల్ దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇదే రూట్లో ఒక 29-30 కిలోమీటర్స్ ముందు బోర్డులో కనిపిస్తుంది క్లియర్గా. 30 కిలోమీటర్స్ వెళ్ళగలిగితే మనం హిందూపూర్ వెళ్ళిపోవచ్చు. బాలయ్య బాబు ఏరియా అదంతా. ఇంకొక 15 to 20 మినిట్స్ అండి మనం లేపాక్షి వెళ్ళిపోతాము. రోడ్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి ఈ బెంగళూరు హైదరాబాద్ హైవే NH44 ఎక్కిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది. ఇందాక డ్రైవ్ చేసిన ఒక 3.5-4 hours డ్రైవ్ చేసాం కదా, అది మాత్రం చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ ఒక్కసారి హైవే ఎక్కేసిన తర్వాత హ్యాపీ అనిపించింది. జమ్మలమడుగు రోడ్లో మాత్రం దయచేసి రాకండి, చాలా చాలా కష్టపడతారు. ఆ రోడ్ డెవలప్ అవడానికి నాకు తెలిసి ప్రాబ్లం ఇంకొక సంవత్సరం ఈజీగా పడుతుందండి. మేమేంటంటే పులివెందుల దగ్గర వరకు కాదు, గోరెంట్ల ఏదో ఊరంట్ల అక్కడ వరకు అండి ప్యాచ్ వర్క్స్, హెవీ రోడ్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. అంటే మీకు మేమేంటంటే ఎన్నో సినిమాల్లో జమ్మలమడుగు అంటారు కదా, అసలు ఎప్పుడు చూడలేదు, సరదాగా చూద్దాంలే ఆ ఏరియా అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చాము. లేదంటే తాడిపత్రి అయితే హ్యాపీ అండి. మనకి ఏంటంటే కొంచెం డిస్టెన్స్ పెరిగిపోతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం ఇంకా కర్నూలు సైడ్ వెళ్ళిపోతాం అనమాట, అనంతపూర్ సైడ్ వెళ్ళిపోతాం. అంటే మీకు ఇంకొక 1.5 hour 2 hours జర్నీ ఎక్కువ అవుతుంది అలా వెళ్తే. కానీ ఏంటంటే ఆ రూట్ మీకు సీనిక్ గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. తాడిపత్రి నుంచి వస్తుంటే కొంచెం ఈ రోడ్ కూడా చాలా సీనిక్ గా ఉంది, అన్ని కనిపిస్తాయి. ఇది చాలా సీనిక్ గా ఉంది. మధ్యలో కదిరి ఫారెస్ట్ కూడా వస్తుందండి, ఘాట్ రోడ్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రోడ్ ప్యాచెస్ అండి, చాలా చాలా హారిబుల్ గా ఉంది. మట్టిగా దుమ్ముగా అంటే వర్షం పడితే ఇంకా దారుణంగా అయిపోతుంది అనమాట రోడ్. సో అందుకని ఒక 1 hour మనకి లేట్ అయినా సరే ఆ రోడ్ ప్రిఫర్ చేయడం బెస్ట్, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 6 months అండి. సో ఇక్కడ నుంచి ఇంకొక 13 kilometers అండి, అప్రాక్సిమేట్లీ మనకి 15 నిమిషాలు పడుతుంది. ఈ రోడ్ అయితే చాలా చాలా బాగుంది, బికాజ్ హిందూపూర్ అండి, మన బాలయ్య బాబు ఏరియా ఇదంతా. సో చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు, చాలా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి మనం లేపాక్షి టెంపుల్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. లేపాక్షి గురించి చిన్నప్పటి నుంచి కథల్లో, పుస్తకాల్లో వింటూనే వచ్చాం. కానీ నిజంగా ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది మనం విన్నదానికంటే ఇక్కడ చూడాల్సింది చాలా ఎక్కువ అని. సింపుల్ గా చెప్పాలంటే మనం ఇప్పుడు జస్ట్ ఒక హిస్టారిక్ ప్లేస్ చూడటానికి వెళ్ళడం లేదు. ఆర్ట్, సైన్స్, క్రాఫ్ట్స్మెన్షిప్, స్పిరిచువాలిటీ, మిస్టరీ ఇవన్నీ ఒకే చోట కలిసిన ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియం ని చూడటానికి వెళ్తున్నాం. లేపాక్షి అంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది వీరభద్రస్వామి ఆలయం మాత్రమే. కానీ ఇప్పుడు ఆలయం చుట్టూ చాలా షాప్స్, ఫుడ్ ప్లేసెస్ తో పాటు జటాయు థీమ్ పార్క్ లాంటి అట్రాక్షన్స్ కూడా వచ్చాయి. అసలు జటాయుకి లేపాక్షితో కనెక్షన్ ఏంటంటే, రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించి తీసుకెళ్తున్నప్పుడు ఆయన్ని అడ్డుకోవడానికి జటాయు ప్రయత్నిస్తుంది. రావణుడితో జరిగిన పోరాటంలో జటాయు తీవ్రంగా గాయపడి కింద పడిపోతుంది. తర్వాత సీతమ్మను వెతుకుతూ వచ్చిన శ్రీరాముడికి ఆ గాయపడిన జటాయు కనిపిస్తుంది. అప్పుడు శ్రీరాముడు లే పక్షి అని అన్నారని ఒక ప్రసిద్ధ కథనం. ఆ కథతోనే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు. అందుకే జటాయు గుర్తుగా ఇక్కడ సుమారు 25 అడుగుల ఎత్తైన జటాయు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో మీకు టైం అనేది ఉంటే ఈ ప్లేస్ ని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత మెయిన్ అట్రాక్షన్ అయిన వీరభద్ర స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు. టెంపుల్ ఆవరణలోకి ఎంటర్ అవ్వగానే ఏదో టైం మెషిన్ లో కూర్చుని 16th centuryలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ వస్తుంది. చుట్టూ చూస్తే ఎటు చూసినా రాతి స్తంభాలు, శిల్పాలు, మండపాలు. ఇప్పుడున్న మన వరల్డ్ కి అప్పటి విజయనగర సామ్రాజ్యానికి మధ్య ఇక్కడ ఒక్క అడుగు దూరమే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఈ అద్భుతమైన ఆలయం వెనుక ఉన్న కథ కూడా అంతే ఇంట్రెస్టింగ్. లేపాక్షి ఆలయ వైభవానికి ప్రధాన కారణం విరూపన్న, వీరన్న అనే 2 సోదరులు. విజయనగర సామ్రాజ్యాన్ని అచ్యుత దేవరాయలు పరిపాలించిన కాలంలో, అంటే సుమారుగా 1530 నుంచి 1542 మధ్య ఈ ఆలయ నిర్మాణం ఎంతో వైభవంగా జరిగింది. అచ్యుత దేవరాయలు ఆదరణ పొందిన విరూపన్న ఈ ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడని చరిత్ర చెబుతుంది. అయితే ఈ ప్రదేశానికి కథ ఇక్కడితో ఆగిపోదు.
స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పాపనాశేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఆ విగ్రహం ఉన్న అదే ప్రదేశంలోనే తర్వాత అచ్యుత దేవరాయల ఆదేశంతో ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం ప్రారంభమైందని స్థానిక కథనం. ఇక మనం టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. ఈ గోపురం చూడగానే విజయనగర స్టైల్ ఆర్కిటెక్చర్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అచ్యుత దేవరాయల కాలంలో నిర్మించిన ఈ ఎంట్రన్స్ ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్ ఎంత గ్రాండ్ గా ఉండేదో మనకి చూపిస్తుంది. ముఖ్యంగా ఈ గోపురంలో ఉన్న సింగిల్ స్టోన్ గ్రనైట్ కార్వింగ్స్, మోటివ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లోపల టెంపుల్ ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో ఇక్కడే ఒక చిన్న శాంపుల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అయితే ఈ గోపురం కూడా విజయనగర కాలం నాటి కొన్ని నిర్మాణాలలాగే హాఫ్ ఫినిష్డ్ గా ఉంటుంది. ఇక ఈ గోపురానికి ఎదురుగా మనకి ట్రెడిషనల్ ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇక మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఈ మొదటి ప్రాకారం మీదుగా వెళ్తాం. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ థింగ్ మనకి కనిపించేది ఈ మ్యాసివ్ స్టోన్ వాల్. మొత్తం టెంపుల్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఆవరణ అంతా ఈ ప్రాకారమే ఉంటుంది. ఈ ప్రాకారంలో 3 గేట్స్ ఉంటాయి, కానీ ప్రస్తుతం నార్త్ సైడ్ లో ఉన్న ఈ గోపురంనే మెయిన్ ఎంట్రన్స్ గా ఉపయోగిస్తున్నారు. ఈ టెంపుల్ వాల్స్ మీద కొన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ రాళ్లు కేవలం కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాదు, ఆ కాలం వాళ్ళు వదిలి వెళ్లిన కొన్ని హిస్టారికల్ రికార్డ్స్ కూడా. ఈ ప్రహరీ గోడ చుట్టూ పిల్లర్డ్ కారిడార్స్ కనిపిస్తాయి. ప్రతి పిల్లర్ యునిక్ గా రకరకాల స్కల్ప్చర్స్ తో నిండి ఉంటుంది. అప్పట్లో టెంపుల్ కి దూరాల నుంచి పిలిగ్రిమ్స్ వచ్చేవారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కారిడార్స్ లో కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని తర్వాత టెంపుల్ లోపలికి వెళ్లేవారని చెబుతున్నారు. ముందుకు వెళ్తున్న కొద్దీ మనం ఎగుడు దిగుడు కొండపై నడుస్తున్నట్టు ఉంటుంది. ఈ టెంపుల్ పెద్ద గ్రనైట్ కొండ మీద నిర్మించబడింది. ఈ కొండ తాబేలు ఆకారంలో ఉండడం వల్ల దీన్ని కూర్మ శైలం అని కూడా పిలుస్తారు. అందుకే దారి మొత్తం ఎత్తు పల్లాలతో ఉంటుంది. అంత అనీవెన్ సర్ఫేస్ మీద ఇంత పెద్ద పెద్ద రాళ్లతో ఈ ప్రాకారం అసలు ఎలా కట్టారా అనిపిస్తుంది. ఎక్కడా గాడి తప్పకుండా చాలా క్రమబద్ధంగా నిర్మించారు. అప్పటి వాళ్ళకి మోడ్రన్ మెషినరీ ఏమీ లేకపోయినా ఇలాంటి డిఫికల్ట్ టెరైన్ మీద ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయడం చూస్తే వాళ్ళ ప్లానింగ్, ఇంజనీరింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేదో మనకి అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు మనం సెకండ్ ప్రాకారంలోకి అడుగు పెడతాం. ఇక్కడ నుంచే మెయిన్ టెంపుల్లో మనం చూడాల్సిన చాలా ఇంట్రెస్టింగ్ స్పాట్స్ ఉంటాయి. ఎటువైపు చూసినా ఒక అద్భుతంలా కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు శిల్పాలు, మరోవైపు భారీ స్తంభాలు, ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి ముందుగా ఈ పెద్ద వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. చూస్తేనే చాలా పెద్దగా ఉంది కదా. ఇది సెపరేట్ గా తీసుకొచ్చి పెట్టిన విగ్రహం కాదు. ఇక్కడ ఉన్న ఈ గ్రెనైట్ రాయినే చెక్కి తయారు చేశారు. భక్తులు ఎప్పటి నుంచో కుంకుమ, సింధూరం పెడుతూ ఉండడం వల్ల వినాయకుడికి ఈ రెడ్ కలర్ వచ్చింది. అప్పట్లో పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టే ముందుగా వినాయకుడిని చెక్కి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఒక ట్రెడిషన్ గా ఉండేదట. అందుకే ఇక్కడ కూడా మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ముందే ఈ విగ్రహాన్ని చెక్కారని చెబుతారు. తరువాత ఇదే రాయి మీద భక్త కన్నప్ప శివలింగాన్ని పూజిస్తున్నట్టుగా, అలాగే ఏనుగు, పాము, సాలీడు కూడా శివుడిని ఆరాధిస్తున్నట్టుగా చెక్కారు. అంటే ఒకే రాయిపై కన్నప్ప భక్తి, ఏనుగు భక్తి, సాలీడు భక్తి అన్నీ మనకి కనిపిస్తాయి. ఇదంతా కలిపి చూస్తే శ్రీకాళహస్తి చరిత్రనే ఈ రాయి మీద చెక్కినట్టుగా ఉంటుంది. ఇక్కడ మనకి కనిపించేది లేపాక్షి ఫేమస్ నాగలింగం.
దాదాపు 15 నుంచి 20 అడుగుల ఎత్తు ఉండే ఈ నాగలింగం ఒకే పెద్ద గ్రెనైట్ బండను చెక్కి తయారు చేశారు. పైన చూస్తే 7 పడగల నాగు మధ్యలో ఉన్న శివలింగానికి నీడ పడుతున్నట్టుగా ఉంటుంది. ఇక కింద చూస్తే నాగుపాము శరీరాన్ని 3 పెద్ద వలయాలుగా చెక్కారు. ఆ కాయిల్స్ మధ్యలోనే ఈ బ్లాక్ గ్రెనైట్ శివలింగం ఉంటుంది. ఇక దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో మధ్యాహ్న భోజనం సిద్ధమయ్యే లోపు ఖాళీగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకుని అక్కడ పనిచేస్తున్న శిల్పులు ఈ నాగలింగాన్ని చెక్కారని చెబుతారు. ఏదేమైనా ఈ నాగలింగం స్టాచ్యూ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. నాగలింగం చూశాక లేపాక్షిలో చాలా ఫేమస్ అయిన కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తున్నాం. 38 గ్రెనైట్ పిల్లర్స్ తో నిర్మించిన ఈ మండపానికి రూఫ్ కూడా ఉండదు. ఈ కళ్యాణ మండపాన్ని శివుడు పార్వతీదేవి కళ్యాణం కోసం నిర్మించారని చెబుతారు. ఇక్కడ ఉన్న పిల్లర్స్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి పిల్లర్ లో ఏదో ఒక స్కల్ప్చర్ కనిపిస్తుంది. దేవతలు, ఋషులు, నాట్యకారులు, ప్రకృతికి సంబంధించిన ఎలిమెంట్స్, ఇలా చాలా స్కల్ప్చర్స్ మనకి కనిపిస్తాయి. శివపార్వతుల కళ్యాణానికి వచ్చిన అతిథుల్లా ఈ స్కల్ప్చర్స్ ని చెక్కారు. అసలు ఆ కాన్సెప్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. చూడడానికి కూడా ఈ స్పాట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం 38 పిల్లర్స్, ఒక్కో పిల్లర్ ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కో పిల్లర్ ని ఒక స్టోరీ టెల్లింగ్ క్యాన్వాస్ లా వాడారు. డీటెయిలింగ్ విషయానికి వస్తే ఒక్కో స్కల్ప్చర్ ఒక మాస్టర్ పీస్. ఎండకి వానకి ఎక్స్పోజ్ అవుతూ ఇప్పుడు కొన్ని పిల్లర్స్ మీద ఉన్న డీటెయిలింగ్ కొంచెం తగ్గింది, కానీ వాటిలో ఉన్న చామ్ మాత్రం ఏమాత్రం పోలేదు. సన్ రైజ్, సన్సెట్ టైంలో ఈ స్పాట్ చూడటానికి ఇంకా చాలా బాగుంటుంది. సూర్యకిరణాలు ఈ రాతి పిల్లర్స్ పై పడుతుంటే ఆ స్కల్ప్చర్స్ మీద ఉన్న డీటెయిలింగ్ ఇంకా అందంగా హైలైట్ అవుతుంది. ఇక ఈ మండపం ఇలా ఇన్కంప్లీట్ గా రూఫ్ లేకుండా ఉండటానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించిన విరూపన్న రాజు అచ్యుత దేవరాయల ట్రెజరీకి సంబంధించిన అధికారి. ఆయన ఈ ఆలయ నిర్మాణం కోసం రాజు పర్మిషన్ లేకుండా ట్రెజరీ నుంచి డబ్బు ఖర్చు చేశారనే ఆరోపణ వచ్చిందట. ఈ విషయం రాజు దగ్గరికి వెళ్లడంతో రాజు చాలా కోపంగా విరూపన్నకి కళ్లను తీసేయమని ఆదేశించాడు. కానీ విరూపన్న తాను తప్పు చేయలేదని, ఆ అవమానాన్ని తట్టుకోలేక రాజు శిక్షించే లోపే తన కళ్లను తానే తీసుకున్నాడని చెబుతారు. విరూపన్న తన కళ్లను తీసి ఈ టెంపుల్ వాల్ మీద విసిరేశాడని స్థానిక కథనం. ఇప్పటికీ కళ్యాణ మండపం దగ్గర ఒక వాల్ మీద కనిపించే 2 ఎర్రటి మార్క్స్ ని విరూపన్న కళ్ళ నుంచి వచ్చిన రక్తపు మరకలు అని లోకల్ లెజెండ్ చెబుతుంది. ఇది నిజంగా జరిగిందా లేదా కాలక్రమంలో ఏర్పడిన ఒక కథన మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఆ ఘటన తర్వాతే ఈ కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ ఆగిపోయిందని చెబుతారు. అందుకే ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ఈ మండపం ఇప్పటికీ రూఫ్ లేకుండా ఇన్కంప్లీట్ గానే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం టెంపుల్ మెయిన్ పార్ట్ అయిన మండపం వైపు వెళ్తున్నాం. ఇక్కడ లతా మండపం, నాట్య మండపం, అర్ధ మండపం ఉంటాయి. ఒక్కో మండపం ఒక్కో ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. ముందుగా ఈ లతా మండపం దగ్గరికి వస్తే ఇక్కడ సుమారు 30 పిల్లర్స్ కనిపిస్తాయి. కానీ ఒక్కో పిల్లర్ ని అబ్జర్వ్ చేస్తే అన్నీ ఒకేలాగా ఉండవు. ప్రతి పిల్లర్ మీద లతలు, పూలు, ఆకులు లాంటి ప్యాటర్న్స్ తో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చెక్కారు. అందుకే దీనికి లతా మండపం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పిల్లర్స్ మీద కనిపించే డిజైన్ లేపాక్షి డిజైన్స్ రూపంలో చీరల బార్డర్ డిజైన్స్ లో కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఇక లతా మండపం చూశాక మనకి నాట్య మండపం కనిపిస్తుంది. ఇది టెంపుల్లో మెయిన్ అసెంబ్లీ హాల్ లాంటిది. ఇక్కడ ఒక్కో పిల్లర్ ఒక్కో స్టైల్లో ఉంటుంది. శివుడు ఆనంద తాండవం ఆడుతున్నట్టు, బ్రహ్మ మృదంగం వాయిస్తున్నట్టు, అప్సరసులు సుందరమైన నృత్య ముద్రలతో నాట్యం ఆడుతున్నట్టు, ఇలా ఆలయంలో ఒక దివ్య సుందర కావ్యాన్ని శిలారూపంలో సృష్టించారు.
ఈ మండపంలో స్కల్ప్చర్స్ మాత్రమే కాదు, సీలింగ్ మీద ఉన్న పెయింటింగ్స్ కూడా చాలా ఫేమస్. ఈ మండపం సీలింగ్ మీద దశావతారాలను, ఇతర పురాణ ఇతిహాసాలను చక్కటి పెయింటింగ్స్ రూపంలో చిత్రించారు. ఐదు 500 ఏళ్ల క్రితం వేసిన ఈ చిత్రకళలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా విజయనగర కాలం నాటి కట్టుబొట్టు జీవన శైలిని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక ఈ మండపం నుంచి ముందుకు వెళితే మనకి ద్వారపాలకులు కనిపిస్తారు. వాళ్లను దాటికి ముందుకు వెళ్తేనే అసలు గర్భగుడి వైపు మన ప్రయాణం మొదలవుతుంది. ఇక చివరగా మనం గర్భగుడిలో ఉన్న వీరభద్ర స్వామి దర్శనం చేసుకుంటాం. గర్భగుడిలోకి అడుగు పెట్టగానే మనకి ఎదురుగా లైఫ్ సైజ్ లో ఉన్న వీరభద్ర స్వామి విగ్రహం కనిపిస్తుంది. అలాగే రూఫ్ మీద 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ వీరభద్ర స్వామి పెయింటింగ్ కనిపిస్తుంది. పాపనాశేశ్వర లింగం, రఘునాథ స్వామి, భద్రకాళి అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక మనం చూడాల్సిన మెయిన్ అట్రాక్షన్ లో ఒకటి ఈ హ్యాంగింగ్ పిల్లర్. చూడడానికి మామూలు పిల్లర్ లానే ఉంటుంది, కానీ ఈ పిల్లర్ పూర్తిగా నేలను టచ్ చేయదు. పిల్లర్ కి ఫ్లోర్ కి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. అందుకే దీని కింద నుంచి ఒక చిన్న పేపర్ లేదా క్లాత్ ని ఒక వైపు నుంచి మరో వైపుకి సులభంగా పాస్ చేయొచ్చు. అసలు 16th శతాబ్దంలో ఇలాంటి పిల్లర్ ని ఇలా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఒకప్పుడు ఇలాంటి 3 హ్యాంగింగ్ పిల్లర్స్ ఉండేవని చెబుతారు. కానీ బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ చేసిన ప్రయోగం వల్ల పిల్లర్ లో 2ంటికి డ్యామేజ్ జరిగిందట. అందుకే ఇప్పుడు మనకి ఒక్క హ్యాంగింగ్ పిల్లర్ మాత్రమే ఒరిజినల్ కండిషన్ లో కనిపిస్తుంది. ఇది చూసినప్పుడు మాత్రం ఆ కాలం వాళ్ళకి ఇంజనీరింగ్ మీద ఎంత అవగాహన ఉండేదో తెలుస్తుంది. ఇక్కడి నుంచి మనం హనుమంతుడి మండపం వైపు వెళ్తున్నాం. దారిలో మనకి సీతమ్మ పాదముద్ర కనిపిస్తుంది. ఇది హనుమంతుడి మండపానికి ఎదురుగా ఉంటుంది. రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించి తీసుకెళ్తున్నప్పుడు జటాయువు అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆ పోరాటం ఈ ప్రాంతంలోనే జరిగిందని చెబుతారు. ఆ పోరాటంలో జటాయువు రెక్కలు తెగిపోయి గాయాలతో ఇక్కడే పడిపోయిందిట. అప్పుడు సీతమ్మ తన పాదం పెట్టిన చోట ఏర్పడిన నీటిని జటాయువు తాగుతూ శ్రీరాముడు వచ్చే వరకు ప్రాణాలతో ఉందని చెబుతారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సీతమ్మ పాదముద్ర దగ్గర ఇప్పటికీ నీరు కనిపిస్తుంది. ఎంత ఎండాకాలం అయినా ఆ నీరు అక్కడే ఉంటుందని స్థానికంగా చెబుతారు. నిజంగా ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఈ చిన్న పాదముద్ర వెనుక ఉన్న కథ మాత్రం లేపాక్షిని రామాయణంతో ఇంకోసారి కనెక్ట్ చేస్తుంది. హనుమంతుడి మండపం దగ్గరే మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపిస్తుంది. అదే రాతిలో చెక్కిన పెద్ద పెద్ద ఈటింగ్ ప్లేట్స్. చూస్తే నిజంగానే పెద్ద డైనింగ్ ప్లేట్స్ లా ఉంటాయి. అప్పట్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ లో పనిచేసే వర్కర్స్ ఇక్కడే భోజనం చేసేవారని చెబుతారు. వాళ్ళ కోసం ఈ రాళ్ల మీదే ప్లేట్స్ ని కార్వ్ చేసి పెట్టారట. ఇప్పటి మన థాలీ ప్లేట్ కాన్సెప్ట్ ని అప్పుడే స్టోన్ లో తయారు చేశారు ఆ కాలం ఆర్టిస్టులు. లేపాక్షి ఒక కళా భాండాగారం. ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక కొత్త విషయం మనకి తెలుస్తూనే ఉంటుంది. మనకి తెలిసినవి కొన్ని అయితే మనకి తెలియని రహస్యాలు ఎన్నో. కట్టిన నిర్మాణాలు కొన్ని అయితే కట్టకుండానే నిలిచిపోయిన శిలలు ఎన్నో. కాలానికి బలంగా నిలబడిన నిర్మాణాలు కొన్ని అయితే కాలంతో కనుమరుగైన శిల్పాలు ఎన్నో. ఇక్కడ మనం చూసేది కేవలం ఒక ఆలయం కాదు,
మన పూర్వీకుల తెలివితేటలకు, వారి కళా నైపుణ్యానికి, భారతీయ సంస్కృతికి ఒక శాసనంగా నిలిచిన అద్భుతం. అందుకే లేపాక్షిని ఒక్కసారి చూసి వెళ్ళిపోవడం కంటే దాన్ని కాస్త నెమ్మదిగా చూసి ప్రతి శిల్పాన్ని గమనిస్తూ దాని వెనక ఉన్న కథని తెలుసుకుంటే ఈ ప్రయాణం ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ అద్భుతమైన ఆలయం మనకి ఖచ్చితంగా ఒక మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా నందిని ఆలయం లోపలే చూస్తాం కదా, కానీ లేపాక్షిలో మాత్రం సీన్ కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఈ భారీ నంది విగ్రహం మెయిన్ టెంపుల్ కి దాదాపు 500 మీటర్ల దూరంలో బయట కనిపిస్తుంది. అది కూడా మామూలు సైజు కాదు. దాదాపు 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవు ఉండే భారీ నందిని ఒకే పెద్ద గ్రనైట్ రాయిని చెక్కి తయారు చేశారు. టెంపుల్ లోపల ఉన్న నాగలింగ వైపు నంది చూస్తూ ఉంటుంది. ఇంత భారీ స్కల్ప్చర్ ని, అది కూడా ఇంత పర్ఫెక్ట్ ప్రపోర్షన్ తో చెక్కడం చూస్తే ఆ కాలం నాటి శిల్పుల స్కిల్ ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. అందుకే లేపాక్షిలో నంది కూడా ఒక విగ్రహం మాత్రమే కాదు, టెంపుల్ కి బయట నుంచే మనల్ని ఆకట్టుకునే ఒక గ్రాండ్ మాస్టర్ పీస్. సో అదండి సంగతి. ఫైనల్ గా లేపాక్షి టెంపుల్ ని మా కళ్ళతో చూసి మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించాము. యూనో అందరూ కూడా టెంపుల్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే ఎంజాయ్ చేస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చాలా అద్భుతమైన శిల్పకళా సంపద అండి. అలాగే బ్యూటిఫుల్ హిస్టరీ అన్నమాట. అసలు ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్క కొత్త స్కల్ప్చర్ కనిపిస్తుందండి. అన్ని రకరకాల, అంటే ఒక విజువల్ ట్రీట్ లాగా ఉంటుంది అనమాట. లిటరల్లీ అక్కడికి వెళ్తే మనకి టైమ్స్ ఒక గంట ఉన్న 2 గంటలు ఉన్న అసలు డీటెయిల్డ్ గా ఇంకా ఆర్కిటెక్చర్ గురించి అర్థమైతే కనుక, దాని స్టోరీస్ ఏంటో అర్థమైతే కనుక ఇంకా ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హిస్టరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుందండి. అలాగే మీ అమ్మా నాన్నలకి, మీ తాతయ్య అమ్మమ్మలకి, నానమ్మలకి ఎవరికైనా సరే లేపాక్షి టెంపుల్ ఇంకా చూపించకపోతే వెంటనే ఈ వీడియో చూపించండి. అలాగే వాళ్ళు దగ్గరికి వచ్చి చూడగలిగితే దగ్గరికి వెళ్ళి చూపించండి. అండ్ మీకు కూడా లేపాక్షి టెంపుల్ కి సంబంధించిన ఏదైనా కొత్త సీక్రెట్స్ గానీ, కొత్త కాన్సెప్ట్స్ గానీ ఏమైనా తెలిస్తే కామెంట్స్ లో పెట్టండి. మేము కూడా తెలుసుకుంటాం. అలాగే మా వీడియో చూసిన చాలా మందికి కూడా అలాంటి విషయాలు తెలుస్తాయి. నెక్స్ట్ టైం వాళ్ళు కూడా టెంపుల్ కి వెళ్ళినప్పుడు తప్పకుండా అవన్నీ చూస్తారు. సో అదండి, మళ్ళీ లేపాక్షి నుంచి బయలుదేరిపోయి ఆల్మోస్ట్ ఒక 30-35 కిలోమీటర్స్ వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనం హైదరాబాద్ నుంచి వచ్చినా, లేదు అంటే బెంగళూరు నుంచి వచ్చినా సరే, ఇది ఎగ్జాక్ట్ గా కర్ణాటక ఆంధ్ర బార్డర్ లో ఉంటుందండి. బాగేపల్లి చెక్ పోస్ట్ ఉంటుంది కదా, బెంగళూరు నుంచి వస్తుంటే మాత్రం బాగేపల్లి చెక్ పోస్ట్ దాటి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లో మనకి ఆర్చ్ వచ్చేస్తుంది. అదే మనం హైదరాబాద్ నుంచి వస్తే ఏంటంటే ఫస్ట్ మనకి ఏమంటారు లేపాక్షి వస్తుంది. నెక్స్ట్ వి విల్ గెట్ బాగేపల్లి చెక్ పోస్ట్, తర్వాత కర్ణాటక అనమాట. చాలా ఈజీ అండి, మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, హైవే మీద. చాలా చాలా అద్భుతమైన టెంపుల్. మేము ఎంజాయ్ చేసాము, అలాగే మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి బ్యాక్ టు బెంగళూరు ప్రాబ్లీ ఇంకొక 2.5 hours పడుతుంది మళ్ళీ బెంగళూరు మా ఇంటికి వెళ్ళేటప్పటికి. బీభత్సం అయిన ట్రాఫిక్ ఉంటుంది, తెలిసిపోతుంది నాకు. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయిందండి. మ్యాప్ చూస్తే ఎక్కడెక్కడ కదా రెడ్ కలర్ కనిపిస్తుంది అనమాట మాకు. జస్ట్ మేము వెళ్ళాల్సింది 90 కిలోమీటర్లు, మ్యాప్ లో చూపించేది 3 hours అండి. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో ట్రాఫిక్. అది తగ్గుతుందేమో అనుకుంటామా, దగ్గరికి వెళ్తుంటే 3 hours 15 minutes అలా పెరుగుతూ వెళ్తుంది అనమాట. బెంగళూరు స్పెషాలిటీ అది మీ అందరికి తెలిస్తే కనుక అర్థమవుతుంది అది ప్రాబ్లం. సో అది మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియోలో కలుద్దాం అండి. నెక్స్ట్ వీడియో ఎక్కడ ఏంటి అనేది ఇంకా ప్లాన్ చేయలేదు, బట్ ప్లాన్ చేసిన వెంటనే ఫస్ట్ చెప్పేది మీకే. సో ఆ వీడియో ఎక్కడికి ఏంటి అనేది తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. Bye bye, take care. See you in the next amazing video. Bye.